ఇండెక్స్ మనం చూసుకుంటే ఇండెక్స్ కూడా మనకి 14-15% ఇస్తుంది. మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ బీట్ చేయట్లేదు. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ లో ట్రై చేయండి. లేదు మాకు గైడెన్స్ ఉంది, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరో ఉన్నారు అంటే సో త్రూ వాళ్ళ గైడెన్స్ తీసుకొని యాక్టివ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెన్స్ ఏమిటంటే యాక్టివ్ ఫండ్స్ కి ప్యాసివ్ ఫండ్స్ కి, యాక్టివ్ ఫండ్స్ లో మనకి ఫండ్ మేనేజ్ చార్జెస్ ఎక్కువ ఉంటాయి, బట్ ప్యాసివ్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. బట్ ఎనీహౌ మనకు చూస్తే యాక్టివ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంది. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తే కంపల్సరీ యాక్టివ్ ఫండ్స్ లోనే వెళ్ళండి. లేదు అనుకుంటే ప్యాసివ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో కొంత మ్యూచువల్ ఫండ్స్ కి మూవ్ చేయండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 5 years కైనా చేస్తారు, లేకపోతే నెక్స్ట్ 6 years కైనా చేస్తారు. అది ఇప్పుడు స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఇప్పుడు మనకి వెళ్ళిపోయాయి ఇన్సూరెన్స్లు, ఎఫ్డీస్, ఆర్డీస్ అన్ని అవుట్ ఆఫ్ స్కోప్ అనమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. మీకు మార్కెట్ ఇన్ఫ్లేషన్ 6% ఉంది, అవి ఏవి మనకి 6% బీట్ చేయట్లేదు అనమాట రిటర్న్స్. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే 6% కన్నా క్రాస్ అయ్యి వస్తుందో అవే మీ రిటర్న్స్. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లో చేస్తారు 8% వచ్చింది లేదా 9% వచ్చింది, మార్కెట్ ఇన్ఫ్లేషన్ 6% ఉంది. మీరు గెయిన్ చేసిన 9% కాదు, మీరు గెయిన్ చేసిన ఓన్లీ 2% 3% మాత్రమే. అది గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు నేను బ్యాంక్ లో పెట్టుకుంటానంటే మీ పర్చేసింగ్ తెలుసు కదా, పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గుతానే ఉంది ఇయర్ ఆఫ్ ఇయర్. సో మీరు ఖర్చులు వెళ్తున్నట్లు మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోలేకపోతున్నారు. యాక్చువల్ గా మీరు సంపాదించిన డబ్బుని మీరే డీవాల్యూ చేస్తున్నారు అనమాట, తగ్గిస్తున్నారు అనమాట. సో అది కొంచెం జాగ్రత్త చూసుకొని మీ రిస్క్ తగ్గట్లు అన్నిట్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఉండాలా, స్టాక్స్ ఉండాలా, రియల్ ఎస్టేట్ ఉండాలా, గోల్డ్ ఉండాలా, అన్నిట్లోనూ ప్రపోర్షనేట్ బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే గైడ్ చేస్తారు వాళ్ళు. లేదు అంటే జస్ట్ మీ ఉన్న నాలెడ్జ్ ప్రకారం యూట్యూబ్ వీడియోస్ అవి ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. బట్ మీ ఓవరాల్ ఇన్కమ్ లో 20% అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.